ఇందులో కూడా ఆయన మీద బైక్ ఉంది, ఆయన మీద బైక్ ఉంది చూడండి. ఏమండి అంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు బైక్ ఇలా మీద పడే ఛాన్సెస్ చాలా అసలు జరగవు. ఒకవేళ వేగంగా వచ్చి అందులో పడిపోతే అంత దుమ్ము లేచిపోతే బైక్ చాలా దూరం పడిపోవాలి, మనిషి ఎక్కడో పడిపోవాలి, ఒళ్ళంతా దెబ్బలు తగలాలి, ఒళ్ళంతా గీతలు పడాలి, దెబ్బలు తగలాలి. కానీ ఎక్కడ దెబ్బలు లేవు, ఎక్కడ గీతలు లేవు. ఆయన బండి ఆయన మీద ఉంది, బండి అసలు ఏం ప్రాబ్లం లేదు. బండి కూడా ఒకసారి చూడొచ్చు. నేను ఆ ప్లేస్కి వెళ్ళి బండి చాలా జాగ్రత్త. కానీ హెల్మెట్ లోపల బ్లడ్ ఉంది, బ్లడ్ క్లాట్ అయి ఉంది. హెల్మెట్ ఏం పాడవలేదు చూడండి. హెల్మెట్ అంతా యాజ్ ఇట్ ఈస్ బాగుంది. రెండోది బైక్ చూడండి, బైక్ ఎంత నీట్గా ఉందో చూడండి, అసలు ఏ ఇబ్బంది లేదు బైక్కి. సో ఆయన మీద బండి ఉన్నప్పుడు సైలెన్సర్ ఎంత వేడిగా ఉంటుంది, ఖచ్చితంగా డ్రెస్ కాలిపోవాలి, కాలిపోలేదు. ఇప్పుడు రాత్రి నేను అడిగితే రాత్రి ఏం చెప్తున్నారంటే ఇది యాక్సిడెంట్ అనే ఫిక్స్ అయిపోయారండి అని నాకు ఒక పెద్ద రిపోర్టర్ గారు చెప్పారు. ఆ ఛానల్ పేరు నేను చెప్పను, కానీ ఒక పెద్ద రిపోర్టర్ గారు నాతో టచ్లో ఉన్నారు. నాకు ఏం చెప్పారంటే, సార్ ఇది యాక్సిడెంట్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు సార్, రేపు మీకు అదే చెప్తారు సార్ అంటున్నారు. అంటే పోస్ట్ మార్టం జరగకముందే ఫిక్స్ అయిపోయారు, రేపు అదే చెప్తారు అంటున్నారంటే మరి దాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. అది తర్వాత విషయం ఏంటంటే ఆయన ఒంటికి కొంచెం బురద అంటుకున్నట్టుగా కనిపిస్తుంది. మీరు ప్లేస్కి వెళ్ళి చూడండి, అక్కడ నుంచి 100 మీటర్ రేడియస్లో ఎక్కడా మీకు బురద కనబడదు. ఆయన పడిపోయిన ప్లేస్ చూడండి, ఆ చుట్టూతో ఎక్కడ మీకు బురద కనబడదు, డ్రైగానే ఉంది, అదంతా ఆకులతో ఉంది. సో ఇప్పుడు ఫేస్కి అంత బలంగా దెబ్బ తగలడానికి ఏ ఆబ్జెక్ట్ ఉంది అక్కడ, దట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. మనం ఆలోచించాల్సినటువంటి ఫస్ట్ పాయింట్ అది. రెండోది, మీ అందరికీ తెలుసు రీసెంట్గా అంటే కొంతమంది ఇది ఇలా మాట్లాడుతున్నారు అంటున్నారు, కానీ ఒక పాయింట్ నేను చెప్తాను. రీసెంట్గా క్రైస్తవులందరూ ఏకమై ఇదే రాజమండ్రిలో ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చారు. అతను అనుచిత వ్యాఖ్యలు ఇస్లాం సమాజం మీద కానీ క్రైస్తవ సమాజం మీద కానీ ఇప్పుడు దుమ్మెత్తి పోస్తూ తిరుగుతున్నాడు అని. ఈయన కూడా ఆ కంప్లైంట్తో ఏకీభవిస్తూ నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పినట్టుగా మాకు సమాచారం ఉంది. అంటే నేను వస్తే నేను కూడా మీతో పాటు స్టేషన్కి వస్తాను, నేను కూడా మీతో పాటు మాట్లాడతానని చెప్పినట్టుగా సమాచారం ఉంది. అలాగే ఈయన ముందుగానే నామవరం వస్తున్నారని, అలాగే ఈయన ఇక్కడ బయలుదేరి రాబోతున్నారని ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో ఎవరో పోస్టులు పెట్టినట్టు తెలిసింది. సో దీన్ని అంతటినీ పరిగణనలోకి తీసుకుని మరి ఏం చేస్తారనేది మేము వేచి చూస్తున్నాం.